పైథాన్‌లో ఒక డేటా టైప్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అండ్ టైప్ కన్వర్షన్ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే టైప్ కన్వర్షన్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ సెమిస్టర్‌కి. అండ్ పైథాన్‌లో ఒక డేటా టైప్ అనేది ఏ టైప్‌లో ఉంది అని ఐడెంటిఫై చేయడానికి టైప్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. అండ్ డేటా టైప్‌ని ఎలా ప్రింట్ చేయాలో ఒకసారి ఈ కోడ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ టైప్ ఆఫ్ 10 అంటే అవుట్పుట్ అనేది మనకి ఇంటీజర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో ఒకవేళ టైప్ 4.2 అంటే మనకి ఇది ఫ్లోట్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. టైప్ ఆఫ్ హాయ్ అంటే ఇది స్ట్రింగ్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు టైప్ కన్వర్షన్ అంటే ఏంటో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఐస్ క్యూబ్ అనేది ఉంది. ప్రెజెంట్ దీని స్టేట్ వచ్చేసరికి సాలిడ్ టైప్. అండ్ కొంచెం సేపు మెల్ట్ అయిన తర్వాత ఇది లిక్విడ్ టైప్కి కన్వర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గ్యాస్ టైప్. సో ఇలా ఒక టైప్ అనేది ఇంకొక టైప్కి కన్వర్ట్ అవుతుంది. దీన్నే టైప్ కన్వర్షన్ అని అంటాము. ఒకసారి డెఫినేషన్ని చూడండి. కన్వర్టింగ్ వాల్యూ ఆఫ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ ఈజ్ కాల్డ్ టైప్ కన్వర్షన్. దీన్నే టైప్ కాస్టింగ్ అని కూడా అంటాము. ఇక్కడ స్ట్రింగ్ని ఇంటీజర్ని ఫ్లోట్ని స్ట్రింగ్కి కన్వర్ట్ చేయొచ్చు. అండ్ లెట్స్ ఈ స్ట్రింగ్ టు ఇంటీజర్ కన్వర్షన్. ఇంట్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేసి ఏదైనా ఒక వ్యాలిడ్ డేటా టైప్ని ఇంటీజర్కి కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 5 తీసుకున్నాం. ఇక్కడ 5 అనేది డబుల్ కోట్స్ మధ్యలో ఉంది. నెక్స్ట్ లైన్లో ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ అని రాసాం. ఇక్కడ ఫస్ట్ తీసుకున్న ఏలో ఉన్న 5 వాల్యూని ఇంటీజర్కి కన్వర్ట్ చేయని రాసాం. నెక్స్ట్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ దాని టైప్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఇంటీజర్ కాబట్టి అవుట్పుట్ అనేది ఇంటీజర్ అని ప్రింట్ అవుతుంది. అండ్ ప్రింట్ ఆఫ్ ఏ అంటే 5 వాల్యూ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఏ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో 5 అనే ఒక క్యారెక్టర్స్ని రాస్తే ఇది ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తే వాల్యూ అనేది ఎర్రర్ వస్తుంది. బికాస్ ప్రోగ్రామింగ్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ 0 to 9 అనే నెంబర్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసి అప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది ఇంటీజర్కి కన్వర్ట్ చేస్తుంది. సో అందుకని వాల్యూ ఎర్రర్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఒక ఇంటీజర్ని స్ట్రింగ్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. బై యూజింగ్ str అనే ఫంక్షన్ ఏదైనా ఒక డేటా టైప్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఎగ్జాంపుల్ కోడ్ చూడండి. ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి తీసుకున్నాం. బై డిఫాల్ట్ ఇన్పుట్ అనేది స్ట్రింగ్గా కన్సిడర్ చేస్తుంది. అండ్ ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ అంటే ఇంటీజర్కి కన్వర్ట్ చేస్తున్నాం. అలాగే బి ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అండ్ బీని కూడా ఇంట్ ఆఫ్ బి అంటే ఇన్పుట్ అనేది ఇంటీజర్కి కన్వర్ట్ అవుతుంది. అండ్ రిజల్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పి చేసాం. అంటే ఏవైతే తీసుకున్న 2 వాల్యూస్ ఉన్నాయో ఏ ప్లస్ బి యాడ్ అయ్యి రిజల్ట్లో స్టోర్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఇక్కడ ఇన్పుట్ అనేది 2 and 3 ఇస్తే మనకి అవుట్పుట్ అనేది 5 వస్తుంది. సో సిమిలర్గా ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్ కూడా టైప్ కన్వర్షన్కి యూజ్ చేస్తాం. ఒకవేళ మీకు డీటెయిల్ నోట్స్ కావాలి అని అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి అండ్ మీ ఫ్రెండ్స్కి రీల్ షేర్ చేసి మన పేరుని మాత్రం ఫాలో అవ్వండి.